లవ్ అనేది ఎంత వైరస్గా పెరిగిపోతుందో బ్రేకప్ అనేది కూడా అట్లనే పెరిగిపోతుంది. సో లవ్ ఉన్న దగ్గర బ్రేకప్ ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు రేపు అయితే. సో బేసిక్గా చాలామంది లవ్ ఉన్నా కూడా డబ్బులు లేదని, సారీ మనీ లేదని వద్దు బ్రేకప్. కొన్ని మంది మనీ ఉన్నా కూడా లవ్ ఉంటే చాలు భాయ్ అని అనుకుంటారు. సో ఈ లవ్ ఈ మనీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలో కొంచెం. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ అని చెప్పొచ్చు ఇది. ఇంకొక విషయం ఏంటంటే లవ్ చేసుకున్న వాళ్ళందరూ బ్రేకప్ ఏం వెళ్ళట్లేదు. అవును, ఓకే. సో కొంతమంది చాలా హ్యాపీగా దాన్ని అంటే ఏమంటారు, వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, అండ్ బోత్ ఫ్యామిలీస్ కలిసి వాళ్ళ లైఫ్ని కూడా సెటప్ చేసుకుంటున్నారు. దేర్ ఆర్ సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళు లైఫ్ని చాలా బాగా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు, బ్యారియర్స్ని కూడా తట్టుకోగలుగుతున్నారు. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇష్టపడతారు. అది నా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఏంటంటే 7 to 8 years కూడా ఇష్టపడ్డ తర్వాత బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఆ బ్రేకప్ అయిన తర్వాత అది చాలా టఫ్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. సో టార్చర్గా ఉంటుంది వాళ్ళకి. సో ఈ బ్రేకప్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ విషయాల్లో జరుగుతున్నాయి అంటే మేజర్గా ఏంటంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వకపోవడం. అబ్బాయి కూడా మంచి ఉద్యోగం ఉండి కొంచెం డబ్బు సంపాదించగలిగితే ఏమవుతుందంటే బేసిక్ నీడ్స్ కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఒక ఇల్లు రెంట్ తీసుకొని బేసిక్ నీడ్స్ కొనుక్కోవడానికి వీటికి కూడా చాలా కాస్ట్లీ ఉంది మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కడైనా కూడా. సో మినిమం బేసిక్గా కొంత ఒక ఉద్యోగం చేయడమో బిజినెస్ చేయడమో సంథింగ్ అలాంటివి లేకుండా ఇష్టపడి ప్రేమించుకున్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాం. సో కొంతమంది అబ్బాయిలు ఎలా అంటే అమ్మాయి కూడా చదువుకుంటున్నారు ఇప్పుడు, అమ్మాయి కూడా చదువుకొని సో వాళ్ళు కూడా ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుందన్న ఒపీనియన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్గా ఉన్న బాయ్స్లో ఎటువంటి అమ్మాయిల్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇద్దరం కష్టపడదాము, ఇద్దరం కలిసి ఎలాగోలా మనం దీని నుంచి బయటికి వద్దామన్న దాంట్లో ఉన్నారు. కానీ ఎక్కడైతే కొంతమంది ఏంటంటే ఈ రియాలిటీలో ఉండట్లేదు, అంటే దే ఆర్ నాట్ ఇన్ రియాలిటీ. ఎలా అంటే సో ఇప్పుడు లేదు అంటే ఎట్ ప్రజెంట్ మాత్రమే చూడగలుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి ఇంకా లైఫ్ అంతా ఇంతే జనరలైజ్ చేసేసుకోవడం. అంటే ఈ రోజు కొంత డబ్బే ఉంది, నా లైఫ్ లీడ్ చేయలేను అని ఒక అమ్మాయి డిసైడ్ అయింది అనుకోండి, అది ఓవర్ జనరలైజేషన్ అంటారనమాట. ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి నా లైఫ్లో ఇంకెప్పుడు ఉండదు అని డిసైడ్ అయిపోయి ఒక యాంగ్జైటీకి గురైపోయి ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్, లైఫ్ ఎలాగా ఇన్సెక్యూరిటీలోకి వెళ్తున్నారు. మనం పెళ్లి చేసుకుంటే ఎలాగా, మనకి ప్రాబ్లమ్స్ ఏ మిగులుతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసమేనా మన లవ్, ఎన్ని రోజులు ఉండదు, సో ఇలాంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఒక్కొక్కసారి అబ్బాయి కూడా ఏంటంటే రియాలిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బ్రేకప్స్ చెప్తున్నారు. అమ్మాయి అబ్బాయి అంటే రియాలిటీలో ఉందామని కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్గా అవును నిన్ను నువ్వు ఇష్టపడ్డామో మన ఇద్దరం ఇష్టపడ్డాము కానీ ఇన్ ద రియాలిటీ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తుందని చెప్తున్నారు. ఆ దాంట్లో చూసిన వాటిలో మేజర్గా మనీ ఇష్యూసే. ఇప్పుడు అబ్బాయి బాగా సెటిల్ అవ్వకపోతే అమ్మాయి సైడ్ పేరెంట్స్ కూడా తను ఒప్పించినా కూడా పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు. సో ఎట్ ద సేమ్ టైము అబ్బాయి కూడా ఏంటంటే అమ్మాయిని కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, రేపు పొద్దున అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇబ్బంది పడకూడదు. సో ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ చూసినప్పుడు అబ్బాయిలు కూడా ఏంటంటే కొంతమంది స్టెప్ తీసుకొని బ్రేకప్ చెప్తున్నారు. అవునండి. సో వాళ్ళు బ్రేకప్ చెప్పడం వరకు చెప్తున్నారు, కానీ బ్రేకప్ చెప్పిన తర్వాత ఎమోషనల్గా చాలా ట్రబుల్కి గురవ్వడము వాళ్ళు, అంటే దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళడము, యాంగ్జైటీలోకి వెళ్ళడము, వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు డబ్బు పరంగా డెసిషన్ తీసుకుంటారు, మనం ఒకరికొకరు సెట్ అవ్వదు, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ దాని ఇంపాక్ట్ చూడలేరు వాళ్ళు. ఓకే. సో ఇదేంటంటే ఈ డబ్బు పరంగానే అన్ని చూడడానికి ఉండదు మ్యాక్సిమం. ఏ కపుల్ అయినా కూడా వాళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారంటే ఖచ్చితంగా కూడా ఏం చూసి ఇష్టపడ్డారనేది క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్. ఏదో సంథింగ్ చూసి ఇష్టపడి ఉంటారు ఫస్ట్. ప్రేమ అంటే మెజారిటీ పీపుల్ ఏంటంటే బ్యూటీని చూసే అట్రాక్ట్. అమ్మాయి అయితే అబ్బాయి హ్యాండ్సమ్ ఉన్నారు, అబ్బాయి అయితే అమ్మాయి చాలా అందంగా ఉంది, బాగా మంచి స్మైల్ ఉంది, లేకపోతే చక్కగా మాట్లాడుతుంది, ఇలాంటి అట్రాక్టివ్ వాటికి ఎప్పుడైనా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ ఆకర్షితులు అవుతారు. ఈ ఆకర్షణ ఎన్ని రోజులు ఉంటుందంటే కొన్ని రోజులే ఉంటుంది. ఎప్పుడైతే ఒక రియల్ ప్రాబ్లం వాళ్ళు హిట్ చేస్తారో ఆకర్షణ అంతా పక్కన పెట్టేసి ఆ ప్రాబ్లం గురించి ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకు ఒక సినిమాకి వెళ్ళాలని, లేకపోతే ఒక బయటికి వెళ్ళి డిన్నర్ చేయాలని ఉంది, గిఫ్ట్లు ఇచ్చుకోవాలి వాళ్ళు ఎక్కువగా. లవర్స్ ఏంటి కంపల్సరీ గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, 12 o'clock బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో వీటిని కొంతమంది వాటిని రీచ్ అవ్వలేరు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయికి విషెస్ ఇవన్నీ చెప్పడం ఇష్టం ఉండదు, కానీ ఇష్టపడతాడు, అన్ని బాధ్యతగా ఉంటాడు. సో ఆ అబ్బాయి ఏంటంటే తన అమ్మాయి బర్త్డే రోజు నైట్ 12 o'clock ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు, ఇట్స్ గాన్. సో ఆ అమ్మాయి అసలు నన్ను ఇంత ఇష్టపడుతున్నావు కానీ నాకు కనీసం బర్త్డేకి నువ్వు విషెస్ చెప్పలేదు, అసలు నేను ఎంతవరకు గుర్తున్నాను, నేను అసలు నేనంటే ఇష్టమేనా, ఆటోమేటిక్గా ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇవేమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో యాక్చువల్గా గ్రీటింగ్స్ చెప్పడము, ఐ లవ్ యూ చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాదు, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్నది వాళ్ళకు ఒక క్లారిటీ లేకపోవడం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పటి వరకు అంత పాజిటివ్స్ చూడడం, వాళ్ళలో ఉన్న పాజిటివ్స్. ఎందుకంటే లవ్ అనేది మేజర్గా డామినేట్ చేసిందంటే ఇంప్రెస్ చేసుకోవడం. అంటే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే నాలోని పాజిటివ్స్ అన్నీ చూపిస్తేనే ఇంప్రెస్ అవుతారు. సో బేసికల్ గా ఆ పాజిటివ్స్ చూపిస్తారనమాట. సో అది కొంతకాలం గడిచిన తర్వాత ఫిక్స్ అయిపోతారు, అవును మనం లవ్ చేసుకుంటున్నాము, మ్యారేజ్ వైపు వెళ్దాము అన్న టైంలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి బాధ్యతగా ఉన్నారా లేదా అని చూస్తారు, అమ్మాయి బాధ్యతగా ఉందా, అబ్బాయి బాధ్యతగా ఉందా. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే రీచ్ అవ్వలేదో ఆటోమేటిక్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి ఎక్కువగా. ఏ లవ్ అనేది ఎక్కువగా అంటే వాళ్ళు బ్రేకప్కి వెళ్తున్నారంటే ఎక్కువ ఆ లవ్లో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయా, ఖచ్చితంగా వాళ్ళు బ్రేకప్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కంప్లైంట్స్ని అంటే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లం థాట్ ఏంటో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసుకునే వైపుగా వెళ్ళట్లేదు. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లం. అంటే ఇట్స్ లైక్ విషస్ సైకిల్ అనమాట. అంటే దే విల్ టాక్ అబౌట్ ప్రాబ్లం, నువ్వు అలా చేసావు ఇలా చేసావు సంథింగ్, ఆ కంప్లైంట్ గురించే మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే ఇద్దరు లవర్స్ మధ్యన కంప్లైంటే టాపిక్ అయిందనుకోండి అది బ్రేకప్ వైపుకి లీడ్ చేస్తుంది డెఫినెట్గా. సో ఆ కంప్లైంట్ కాకుండా ఒక పాజిబిలిటీ వైపుగా వెళ్ళాలి. ఏంటి అంటే వాళ్ళిద్దరు కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి. ఏంటి కంప్లైంట్ ఏంటి, ఓకే అంటే సంథింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పార్ట్నర్, ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాన్ని లిజనింగ్ ప్రొవైడ్ చేయాలి, వినాలి ఎదురు. ఎందుకంటే ఇదే లవర్స్ ఇద్దరు కూడా ఇష్టపడ్డ అమ్మాయి వాళ్ళే రేపొద్దున పెళ్లి చేసుకోబోతున్నారు. సో ఇప్పుడు వినకపోతే తర్వాత కూడా నా గురించి ఏమీ వినరు అన్న ఒక భయానికి గురవుతూ ఉంటారు. సో కాబట్టి అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలు ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి, లిజనింగ్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే బేసికల్గా అమ్మాయిలకి లిజనింగ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. సో కాబట్టి అబ్బాయిలు లిజనింగ్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అమ్మాయిలు కూడా ఎలా అంటే అబ్బాయిలు సంథింగ్ వాళ్ళు ఎక్కడ థింగ్స్ చూస్తారు ఎక్కువగా. అంటే ఒక గిఫ్ట్ ఇచ్చామా, నీకు ఏదైనా హెల్ప్ చేశాను, సపోర్ట్ చేశాను, సో ఇలాంటివన్నీ చేశాను కాబట్టి ఐఎమ్ రైట్ పర్సన్ అని వాళ్ళు దాంట్లో ఉంటారు. అమ్మాయి ఎలా ఉంటే నువ్వు ఎన్ని చేసినా నాతో ఎంత బాగా మాట్లాడావు, సో బాగా మాట్లాడితేనే నా మీద ప్రేమ ఉందన్న అభిప్రాయం అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే అన్ని పనులు బాధ్యతగా చేసామా ఐఎమ్ పర్ఫెక్ట్ బాయ్ అని అనుకుంటారనమాట. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల అంటే అమ్మాయిలు ఏంటంటే నేను చూసిన లవ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో రిపిటేటివ్ టైమ్స్ కాల్ చేయట్లేదు. అంటే ఇష్టపడ్డ కొత్త రోజులు ఉంటాయి కదా, ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏంటి రిపిటేటివ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే మార్నింగ్ నైట్ గంటలు గంటలు మాట్లాడుకుంటారు. వన్స్ ఫిక్స్ అయిపోతుంది ఇంకా మనం పెళ్ళికి వెళ్దామన్న టైంలో కాల్స్ ఉండవు. మార్నింగ్ ఒక కాల్ ఎప్పుడో ఉంటారు, కాల్ చేసి నేను పనిలో ఉన్నాను, అరే మనం పెళ్ళికి అన్ని పెట్టుకోవాలి కదా, డబ్బులు సంపాదించాలి కదా అంటే అమ్మాయిలు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఒకప్పుడు చేసినట్టుగా నువ్వు చేయట్లేదు, మాట్లాడట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు, నేను మిస్ అవుతున్నాను నేను. సో అబ్బాయిలకు ఆ టైంలో కోపం వస్తుంది. సో ఏంటి ఊరికి ఇలాగే నాగింగ్ చేస్తున్నారు అన్న దాంట్లో కంప్లైంట్స్ వెళ్ళి విడిపోయేదాకా వచ్చిన లవర్స్ అయితే చాలా మంది వస్తుంటారమ్మా. సో దాని నుంచి వాళ్ళు ఇద్దరు అటెండ్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటారంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం మేము. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఎవరైతే ఇష్టపడి పెళ్లి వైపు వెళ్దాం అనుకుంటారు కానీ వాళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ రన్ అవుతుంటాయి. అంటే మా మ్యారేజ్ మంచిగా అవుతుందో లేదో, మా మధ్య చాలా డిఫరెన్సెస్ వచ్చాయి సో మేము పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటామో లేదో, మేము పెళ్లి చేసుకోవాలి కానీ ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలన్న దాంట్లో వస్తారు. వాళ్ళకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఇస్తామన్నమాట. ఎవరైతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతారో వాళ్ళు చక్కగా మ్యారేజ్ చేసుకొని చాలా బాగా హ్యాపీగా ఉన్న కపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిజంగా ఇష్టపడితే మనీ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా దేర్ ఓన్ టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ మీద అంటే కంప్లైంట్స్ మీద ఫోకస్ చేయకుండా
సో ఇప్పుడు లేదు, కరెక్టే, ఎక్నాలెడ్జ్ చేయాలి దాన్ని. ఇప్పుడు లేదు అన్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి సో కావాలంటే ఏం చేయాలి, వాళ్ళిద్దరికి ఉన్న టాలెంట్స్ ఏంటి, వాళ్ళిద్దరికి ఉన్న టాలెంట్స్ మీద ఫోకస్ చేసి మనీని ఏం చేయొచ్చు. లైఫ్లో ఒక పార్ట్ మనీ, మొత్తం లైఫే మనీ కాదు. ఎందుకంటే రిలేషన్షిప్స్, మన హ్యాపీనెస్ ఉంటుంది. సో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. మన స్టడీ, జాబ్, బిజినెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్. అలాగే మనీ అనేది ఒక ఏరియా. ఆ మనీ కోసమే విడిపోవాలంటే రీజన్ అంటే అది కరెక్ట్ కాదు. సో కాబట్టి మనీని సంపాదించవచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళిద్దరికి ఉన్న టాలెంట్ని మీద ఫోకస్ చేసి డబ్బును సంపాదించుకొని ఇంకా బాగా ఉండొచ్చు. లేదు అలాంటి పాయింట్లోనే ఉండి అస్సలు కాన్ఫ్లిక్ట్స్ క్లియర్ అవ్వట్లేదంటే సో దే కెన్ కమ్ టు సైకాలజిస్ట్. వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు. దీని ఏమిటంటే హెల్ప్ సీకింగ్ నేచర్ అంటారు. ఆ చిన్న ఇష్యూ గురించి బ్రేకప్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లైఫ్ని చక్కగా సెట్ చేసుకోవచ్చు.